అమరావతి క్యాపిటల్ సిటీలోకి నేషనల్ హైవే నుంచి అన్ని రోడ్లు ఇంకా జాయిన్ కాలేదు కాబట్టి ఉన్న రోడ్లలో దాదాపు 7 రోడ్లు పాసిబిలిటీ ఉన్నాయి. ఆ 7 రోడ్లని ఏ విధంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలనే దాని మీద ఎక్కువ డిస్కషను అటు సిఆర్డీ వాళ్ళతోనూ, ఆర్ఎండ్బి వాళ్ళతోనూ, నేషనల్ హైవేతోనూ, పోలీస్ డిపార్ట్మెంట్తో డీటెయిల్గా డిస్కస్ చేశారు. ఈ విషయాలను యాక్చువల్గా వీరపాండ్యన్ గారు యాక్చువల్గా నోడల్ ఆఫీసర్గా చేస్తున్నారు. ఈ మిగతా ఆఫీసర్లందరూ కూడా ఇప్పుడు రమ్మన్నారు. వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసి ఎవరికి అంటే అందరికీ వర్క్స్ అలాట్ చేశారు. వాళ్ళు ఈ రోజు నుంచి దానికి సంబంధించిన విషయాలన్నిటి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలి అనేది చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. ఇది ఎంతో సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాం కనీసం 5 లక్షల మంది పబ్లిక్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 5 లక్షల మందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ కానీ, బటర్ మిల్క్ కానీ, ఫుడ్ కానీ, తర్వాత పార్కింగ్ ప్లేసులు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ఈరోజు ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చొని కొంత గైడ్ లైన్స్ యాక్చువల్గా డిసైడ్ చేశారు. దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. అమరావతి రాజధాని నిర్మాణం మరొకసారి రాష్ట్ర ప్రజలకి